ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడని ఎల్లారెడ్డిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సవేరా బేగం అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో వెంకటాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సాబేరా బేగం ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్కే సాబేరా బేగం మాట్లాడుతూ వెంకటాపూర్ గ్రామంలో సుకన్య భర్త లేకున్నా తన కాళ్లపై తాను నిలబడి ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడం జరిగిందన్నారు. తాను సంతోషంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటారని చెప్పడం జరిగిందన్నారు. మండలంలో 648 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 578 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 100 ఇండ్లు ఇప్పటికే ప్రారంభోత్సవానికి సిద్ధంగా తయారయ్యాయని, చిన్న చిన్న పనుల మూలంగా ఇంకా ప్రారంభించలేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, నాయకులు మండే శ్రీనివాస్, నంది కిషన్, గుర్రాల రాజరెడ్డి, బాలకిషన్, మల్లారెడ్డి, శ్రీనివాస్, చరణ్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. సెకండ్ లిస్టులో అవి కూడా వస్తాయి. ఇందిరమ్మ మా ప్రభుత్వం ప్రజల గురించి పనిచేసే ప్రభుత్వం, ఏదైనా ముందు ఉంటుంది. మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల గురించి పనిచేసే ప్రభుత్వం. జై హింద్, జై హింద్. మా ఇంటికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు గామ సుకన్య, మాది వెంకటాపూర్ మండల్ ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషం. కేకే మహేందర్ రెడ్డి గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. నాకు ఇల్లు లేకున్నా, నేను నా భర్త చనిపోయిండు, ఫారెన్లో చనిపోయిండు. నాకు ఇల్లు లేదు ఇన్ని రోజులు. నేను కిరాయికే ఉంటున్నా. 10 సంవత్సరాల నుంచి కిరాయికి ఉన్న నా కళ, ఇల్లు కట్టుకోవాలన్న కళ నాకు ఈరోజు నెరవేరిందని రేవంత్ రెడ్డి గారికి మరియు ముఖ్యమంత్రి కేకే మహేందర్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు వెంకటాపూర్ గ్రామం లోపల మా సోదరిమణి సుకన్య పేరుతోటి ఇందిరమ్మ ఇల్లు గృహం నిర్మించుకొని ఈరోజు సంతోషంగా ఇండ్ల లోపలికి కూడా పోవడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కటే కలగన్నారు, ఎవరైతే ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి లోపల ఉన్నారో వారందరికీ కూడా ఇండ్లు మంజూరు చేయించి 5 లక్షల రూపాయలు వారికి ఇప్పించి వారి చేతనే ఇల్లు కట్టించి మరి వారి చేతుల మీదుగా ఈరోజు ఇండ్లలోకి పంపడం నిజంగా కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఆదర్శప్రాయమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలం లోపల 648 ఇండ్లు మంజూరైతే ఒక 98 ఇండ్లు మినహాయించుకుంటే మిగతా అన్నీ కూడా ఈరోజు స్లాబ్ లెవెల్ లోపల మరి ఈరోజు ఇండ్లు చేరుకోవడం జరిగింది. ఇప్పటికే సుమారు 100 ఇండ్ల వరకు పూర్తి కావడం జరిగింది. ఇండ్ల లోపలికి కూడా వారు వెళుతున్నారు మంచి రోజులు చూసుకొని. కాబట్టి మా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జు పెద్దలు కేకే మహేందర్ రెడ్డి దగ్గరుండి ఎలాంటి ఫైరవీలకు తావు లేకుండా, ఎలాంటి ఉన్న వాళ్ళకు కాకుండా ఇప్పుడు మా సోదరి సుకన్య చెప్తా ఉన్నది, మరి మాకు భర్త లేడు, మా పిల్లలు ఉన్నారు, నా సొంతింటి కళ 10 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉండే, మరి మా అన్న రేవంత్ రెడ్డి నాకు ఇల్లు శాంక్షన్ చేయించిండు, చాలా సంతోషమని చెప్పడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ లోపల ఎక్కడైనా కానీ ఇప్పుడు 2వ విడత కూడా ఎవరికైతే ఇండ్లు లేవో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు మంజూరు చేయించి ఇండ్లు కట్టించేటువంటి బాధ్యత మా అందరిది తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఒక వెంకటాపూరే కాదు, మండలం లోపల 26 గ్రామాల లోపల ఈ విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని ఇండ్ల లోపలికి వెళ్తురు అనంటే చాలా ఆనందించదగ్గ విషయం. రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఇండ్ల కరెంటు బిల్లు మాఫీ చేసినాం. ఈరోజు మా మహిళా సోదరి మనందరూ కూడా ఉచితంగా ఈరోజు బస్సుల లోపల ప్రయాణం చేస్తూ ఉన్నారు. రైతు భరోసా కూడా త్వరలోపటనే వేయడానికి ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధంగా అవుతుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా పేద ప్రజల కోసం కష్టపడుతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. నాతో పాటు పాల్పంచుకున్నటువంటి మా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సవేరా బేగం గౌజ్ గారు కానీ, మరి అదేవిధంగా మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డిన కానీ, ఈ గ్రామానికి చెందినటువంటి చరణ్ కానీ, మల్లారెడ్డి అన్న కానీ, మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకున్నటువంటి నంది కిషన్ అన్న కానీ, రాజన్న కానీ, మా డైరెక్టర్ శ్రీనివాస్ అన్న కానీ, అందరికీ పేరు పేరున ముఖ్యంగా మా వెంకటాపూర్ గ్రామ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ నెల 4వ తారీఖు బుధవారం రోజున జిల్లా కలెక్టర్